అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 13వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారికి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో మరింత శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శత్రుపీడ తొలగుతుంది. లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టిన పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఫలితాలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. గతం కంటే శుభకాలం అనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని విశ్వసించవద్దు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. శ్రమ తగ్గుతుంది. కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. పట్టు వదులకుండా పనిచేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని వృధా చేయవద్దు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు. వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది.
స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టేటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడడం, ఆదాయ మార్గాలు పెరగడం, అభివృద్ధిని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడడం, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. పాత రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. భూగృహ లాభాలు ఏర్పడడం, వ్యాపారంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.